శ్రీమతి లత గారి ఆధ్వర్యంలో జూన్ 15-16వ తారీఖుల్లో గానగాపురం యాత్ర మధుకరి సేవ సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, మనం ప్రతిరోజు పూజ చేయటం, గ్రాటిట్యూడ్ ని ఖచ్చితంగా స్వామివారికి తెలియచేయటం అనేది అది మన విధి ఇంకా కదా, ఖచ్చితంగా చేసుకోవాలి. అయితే వారి వారి పరిస్థితుల రీత్యా ఏ సమయంలో చేసుకుంటున్నారు అనేది ఇంకా ఈశ్వరాజ్ఞ కదా. అయితే ఇంకా కొన్ని ప్రశ్నలు వస్తూ ఉంటాయి. ఇప్పుడున్న ఆరోగ్య సమస్యల రీత్యా కానీ, లేకపోతే ఇంకేమైనా టాబ్లెట్స్ వేసుకోవాలన్న నెపంతో కానీ, ఏమంటే మేము టిఫిన్ చేసి తర్వాత పూజ చేయొచ్చా అని అడిగే వాళ్ళు ఉంటారు ఖచ్చితంగా. లేకపోతే ఇంట్లో తిడుతూ ఉంటారు కూడా, నేను ఫస్ట్ తిను, నువ్వు గంటలు గంటలు పూజ చేసుకుంటూ తినకుండా ఉంటే ఎట్లా అంటే, కొంతమంది ఎక్కువ చేస్తూ ఉంటారు కదా, ఎక్కువసేపు చేసుకుంటూ అప్పుడు తిట్లు తింటూ ఉంటారు. అసలు ఎట్లా దీన్ని ఎలాగ చూడాలి? టిఫిన్ చేసి పూజ చేయొచ్చా? చెప్తాను పద్మిని. పూర్వం ఏంటంటే పొద్దున్నే బ్రహ్మముహూర్తంలో లేవండి. ఎందుకు అని చెప్పారు అని అంటే, మనకి ఎప్పుడైతే ఆకలి జనరేట్ అవుతుందో, అంటే సూర్యుడు ఉదయిస్తున్న కొద్దిగా మనకి కొంచెం ఆకలి జనరేట్ అవుతుంది. మన దాంట్లో బ్రేక్ఫాస్ట్ నిండుగా తినమని చెప్పరు మన సనాతన ధర్మంలో. నాకు తెలిసినంత మటుకు మధ్యాహ్న భోజనమే మనకి ఇంపార్టెంట్. ఓకేనా? నైట్ తక్కువే తినమని చెప్తారు అనమాట. అంటే బ్రేక్ఫాస్ట్ చాలా హెవీగా చేయమని మాత్రం మనకేం చెప్పరు. అయితే అట్లా మనం పూజ అయిపోయిన తర్వాత ఎంతో కొంత అల్పాహారం తిని తర్వాత భోజనం తినడం అనేది అలవాటు అయిపోయింది. కానీ ఈ రోజుల్లో ఏమైంది అంటే, పిల్లల్ని స్కూల్కి పంపించి హస్బెండ్ని పంపించిన తర్వాత వంట ముందు ప్రిపరేషన్స్, తర్వాత నెమ్మదిగా స్నానం చేయకుండా ఉండే సందర్భాలు కూడా ఉంటాయి ఒక్కొక్కసారి. లేదు ఫ్రెష్ అప్ అయిన తర్వాత పూజ చేసుకుందాం అనే టైంకి ఆల్మోస్ట్ 10-10:30 అయిపోతుంది పూజ గదిలోకి వెళ్ళేటప్పటికి. ఇంత పని చేసిన తర్వాత తినకపోతే అదొక ప్రాబ్లం. అదొకటి. 35-40 క్రాస్ చేసేటప్పటికి ఈ మంచి ఫుడ్ మనకి ఏదైతే కార్బోహైడ్రేట్ ఫుడ్ దొరుకుతుందో, షుగర్ ఫ్యాక్టరీని బాడీలోనే జనరేట్ చేస్తుంది. డయాబెటీస్ వల్ల, మెయిన్ బీపీ డయాబెటీస్ వల్ల కూడా తినకుండా పూజ చేయడం అనేది కష్టంగా మారుతుంది. నా ఉద్దేశం ఏంటి అని అంటే, శరీరాన్ని కూడా మనం ఇబ్బంది పెట్టకూడదు. కాలమాన పరిస్థితుల దృష్ట్యా మనకి ఏదన్నా ఇబ్బందిగా ఉంది అని అనుకుంటే కనుక దాన్ని అంటే మనం ఎట్లా దాన్ని మనం మేనేజ్ చేయగలుగుతాం అనేది చూసుకోవాలి. తినకుండా కొంచెం ప్రోటీన్ వాటర్ తాగడం, లేకపోతే నట్స్, సీడ్స్ ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి కదా తెలిసినవే మనకి, వాటితో కొంచెం షేక్ చేసుకొని తాగడము, ఇలాంటివి బలమైన ఆహారం, ఫ్రూట్స్ అవి కూడా బలంగా ఉండేవి తినడం అనేది చూసుకోవాలి. ఏవి పరగడుపును తినొచ్చు ఫ్రూట్స్, పరగడుపును తినకూడదు అనేవి కూడా ఉన్నాయి. మ్యాంగో పరగడుపును తినకూడదు, ఏం తినకుండా మ్యాంగో తినకూడదు. పొద్దున్నే తిన్నానక్క, ఏం తినకుండా మ్యాంగో తినకూడదు. ఎప్పుడు కూడా ఏమవుతుంది? వామిటింగ్స్ అవుతాయి. అట్లా కొన్ని ఉన్నాయి అన్నమాట. అలా మనం వాటిని మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాలి. తిన్నాక ఖచ్చితంగానే పూజ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు నేను ఎవరికన్నా ఏం చెప్తాను అని అంటే, అన్నం అట్లాంటివి కాకుండా కొంచెం ఇడ్లీను లేకపోతే దోశ అట్లాంటివి తినడం, లేకపోతే అన్నం ఉంటే కనుక దాన్ని భిన్నం చేసుకుని తినడం, అంటే కొంచెం పోపు వేసుకొని అలా తినడం, కొంచెం పొంగల్ అట్లా తినడం అనేది చేయమని చెప్తాను. చేయొచ్చా అలా? తిన్నాక స్నానం చేసి చేయొచ్చు. ఇప్పుడు మనకి నేను బీపీ టాబ్లెట్ వేసుకోవాలి ఖచ్చితంగా. వేసుకున్న తర్వాత నాకు ఆకలి వేస్తుంది, పూజ మీద ధ్యాస ఉండదు, ఆకలి వేస్తూ ఉంటుంది, నీరసం వచ్చేస్తూ ఉంటుంది. అప్పుడు ఏం చేస్తాం? నేను ఖచ్చితంగా టిఫిన్ తిన్నాకే బీపీ టాబ్లెట్ వేసుకోవాలంటే నాకు ఒకళ్ళు సజెస్ట్ చేశారు, అట్లాంటిది మైండ్లో పెట్టుకోకసం అంటే బీపీ టాబ్లెట్కి నువ్వు ఫుడ్కి ఏం లేదు, నువ్వు వేసేసుకో మార్నింగ్ లేస్తూనే, ఆ తర్వాత నువ్వు ఏదైనా చేయొచ్చు అని అన్నారు. కానీ ఇప్పుడు ఒక్కొక్కసారి తినకుండా ఏదైనా చేస్తూ ఉంటే కళ్ళు నొప్పి పెడుతూ ఉంటాయి. మనకి నీరసము అనేది కళ్ళ నుంచి స్టార్ట్ అవుతుంటుంది. అందుకే నువ్వు చూడు, ఎండలో వెళ్ళినప్పుడు కళ్ళని కనుక కాపాడుకుంటే ఎనర్జీ తగ్గదు నీకు. అందుకే గ్లాసెస్ వేసుకుంటే ఎనర్జెటిక్ గా ఉంటాం మనం కొంచెం. కాబట్టి ఆ తిని పూజ చేసుకోవడంలో తప్పు లేదు అనేది నా భావన. దానికి నేనేం ప్రత్యామ్నాయం చూసుకున్నాను అని అంటే, తిన్నాక ఫ్రెష్ అవుతాను, మళ్ళీ స్నానం చేస్తాను, ఫ్రెష్ అవుతాను. ఆ బట్టలతో పూజ గదిలోకి ఎటువంటి పరిస్థితులను వెళ్ళను. తిన్న బట్టలతో కూడా వెళ్ళకూడదు, అంటు కదా, అంటు కాబట్టి బట్టలు మార్చేసుకొని పూజ చేసుకుంటాం. అలా అనుకున్నాం అనుకో, ఇంకా తిన్నవాళ్ళు అసలు పూజకి వెళ్ళడానికి కుదరదు. ఇంకో విషయం చెప్తున్నా, ఏదన్నా పూజ అంటే ఏంటంటే బుక్స్ చదవడం అనేది ఎక్కువగా పెట్టుకోండి. స్తోత్రాలు చదవడం ఒకటి, ఆ తర్వాత ఒక గ్యాప్ ఉంటుంది. మీరు ఒక స్తోత్రం ఏదన్నా అనుకున్నారు, ఇవాళ లలిత సహస్రం అనుకున్నారు అనుకో, ఒక 21 days చేస్తాం. చేసిన తర్వాత అమ్మవారికి నివేదన పెట్టింది కొంచెం తినేసేయండి. మార్నింగ్ పూజ చేయకుండానే
అమ్మవారికి గబగబా చేసేసుకొని లలిత సహస్రం చదవడం 1/2 అవర్ పడుతుంది. 1 గంట ముందు లేస్తే తినకుండా చేసేసుకోవచ్చు. అవును. 1/2 అవరే. లలిత సహస్రం చదివితే అన్ని చదివినట్టే ఇంకా. అవునా కదా, వినాయకుడికి చదువుకొని లలిత చదువుకున్నారనుకో అన్ని చదివినట్టే. అది చదువుకొని మీరు బయటకు వచ్చేసి కొంచెం టిఫిన్ తిన్న తర్వాత ఫ్రీ టైం ఉంటుంది మనకి. అంటే జనరల్గా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి చెప్తున్నాను, ఆ టైంలో బుక్స్ చదవండి. శ్రీపాద శ్రీవల్లభుల చరితామృతమో లేకపోతే గురు చరిత్ర ఒక అధ్యాయం చదవడము, అలాంటివి చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆధ్యాత్మికంగా అప్పుడు అనలైజేషన్ ఏర్పడుతుంది. బలానా లీలలో స్వామి అలా చేశారే, మనకి ఇలా చేశారే, అరే భలే లీల జరిగింది మన లైఫ్లో అనేది మనకు తెలిసి వస్తుంది. అదొకటి. అమ్మవారు ఉపాసన చేసేటప్పుడు ఏదైనా చదువుతుంటే కూడా అమ్మవారికి స్ఫురణ తీసుకొస్తూ ఉంటారు, ఇంకా అది చదువు ఇది చదువు అని చెప్పి. అనుకోకుండా ఎవరో ఒకళ్ళు మనకి బుక్ తెచ్చి ఇవ్వడము అలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. ఫ్రీ టైం లేదు, మాకు పూజ చేసుకోవడం అసలు కుదరదండి అని అనుకుంటే కనుక నైట్ పడుకునేటప్పుడు గురు చరిత్రలో 1 అధ్యాయం చదవండి. స్వామి వెన్నంటే ఉంటారు. అవునా? ఇంకా ఏం మరి పొద్దున్న నుంచి ఏం తిన్నారు, ఏ అవస్థలో అన్ని పక్కన పెట్టేసి చదువుకోవచ్చా? ఇంటికి వచ్చేసి శుభ్రంగా డిన్నర్ చేసేసి కాళ్ళు చేతులు కడుక్కొని స్నానం చేస్తాం కదా, అవునా కదా, స్నానం చేసేసి డిన్నర్ చదివే ముందు మీకు ఆకలి వేయకపోతే చదివిన తర్వాత తినండి. లేదు అని అంటే కనుక నా దృష్టిలో మాత్రం పడుకునే ముందు 1 అధ్యాయం చదివి పడుకుంటే చాలా బాగా కలిసి వస్తుంది. ఇక్కడ కూడా మనకి సబ్ కాన్షియస్ మైండ్ స్వామి నిక్షిప్తం అయిపోతారు, ఖచ్చితంగా పనులు అవుతాయి ఏదనుకుంటే అది. అద్భుతం. పడుకునే ముందు సిద్ధమంగళ స్తోత్రం కూడా చదవచ్చు అని అంటారు కదా. అవును, ఏదైతే మనం అనుకుంటూ పడుకుంటామో అది ఖచ్చితంగా అవుతుంది. గ్యారంటీగా సబ్ కాన్షియస్ మైండ్ అది రిసీవ్ చేసుకుంటుంది. చాలా చక్కగా తెలియజేశారక్క. డెఫినెట్ గా ఎలా ఏం చెయ్యాలి అని సంశయంలో ఉన్న వాళ్ళకి మీరు చెప్పిన మాటలు కానీ మీరు ఇచ్చిన సజెషన్ కానీ చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. థ్యాంక్ యూ అక్క. నమస్తే. నమస్తే.